1971 క్రిస్మస్ ఈవ్ రోజు 17 ఏళ్ల జూలియన్ కాప్కే ఆమె తల్లి మారియాతో కలిసి క్రిస్మస్ హాలిడేస్ ఉన్నందున తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి లీమా సిటీలోని జార్జ్ షవేస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వస్తారు. అక్కడ నుండి వారు లాన్జా ఫ్లైట్ 508 ఎక్కుతారు. జూలియానా తల్లికి విమానాలు ఎక్కడం అంటే అసలు ఇష్టం ఉండదు. ఆ విమానం లీమా సిటీ నుండి పుకాల్పా వరకు వెళ్ళడానికి టేకాఫ్ అవుతుంది. వారు త్వరలోనే పెరు దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదానికి గురి కాబోతున్నారన్న విషయం వారికి అప్పుడు తెలియదు. ఆ విమానం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ పైగా వెళ్తుంది. ఫ్లైట్ టేకాఫ్ అయిన 25 నిమిషాల తర్వాత వారికి ఒక తుఫాన్ ఎదురవుతుంది. తుఫాన్లో చిక్కుకున్న వారి ఫ్లైట్ టర్బులెన్స్కి గురవుతుంది. జూలియానా తన తల్లి చేయి పట్టుకుని ఆమెని కంఫర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అకస్మాత్తుగా విండో బయట విమానం రెక్కపై ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది. దాంతో విమానం రైట్ ఇంజన్లో మంటలు స్టార్ట్ అవుతాయి. విమానం కింది వైపుకు పడిపోవడం మొదలవుతుంది. ఒక పేలుడు సంభవించి విమానం 2 ముక్కలైపోతుంది. విమానం 10,000 అడుగుల ఎత్తు నుంచి అమెజాన్ అడవుల్లోకి దూసుకెళ్తుంది. జూలియానా తన చైర్తో పాటు విమానం బయట గాల్లో ఎగురుతూ వేగంగా కిందికి దూసుకెళ్తుంది. ఆమెకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారిపోతుంది. పడిపోయే ముందు 2,000 అడుగులు ఉందనగా జూలియానా స్పృహ కోల్పోతుంది. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం.